తెల్లవారుజామున భారత ప్రభుత్వము మరి దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద ముప్పు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దాడిలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి ఉగ్రవాదాన్ని, పహల్గాంలో జరిగినటువంటి ఆ దాడిని నిరసించాం. తెల్లవారి మా పార్టీ తరఫున కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇదే ఇక్కడే ప్రెస్ మీట్లో. తదనంతరం జరిగినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటి కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాం. ఇదివరకు కూడా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 1 గంట నుండి దాదాపు తెల్లవారు వరకు జరిగినటువంటి టెర్రరిస్టుల క్యాంపులపై జరిగినటువంటి మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మరి ఈ దేశానికి, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మరి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ, భారతదేశంలో చొరబాటును ప్రోత్సహిస్తూ, ఇక్కడ వివిధ రూపాల్లో జరిగినటువంటి దాడులన్నీ తెలుసు మనకి. ముంబైలో అప్పుడు జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళ పాత్ర, ఐఎస్ పాత్ర ఉన్నటువంటి విషయం ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిన్న అంటే నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి వాటిని కేవలము అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్, టెర్రరిస్ట్ క్యాంపులపైన జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఉదయం మనకు వచ్చినటువంటి వార్తలు, పాకిస్తాన్ ఆర్మీ మన సివిలియన్స్ పైన దాడి చేస్తే కూడా కొంతమంది మన భారత పౌరులు కూడా చనిపోయినట్టు కూడా మరి టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వము టెర్రరిస్ట్ క్యాంపుల్ని తొలగించాలి, లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు పరిపాలించినా కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మనం తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాము. తర్వాత మన సైనికుల వారు చేసేటువంటి ధైర్యాన్ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. కొన్ని క్యాజువాలిటీస్ ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా మన ప్రకటమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం. ఇదే కేంద్ర ప్రభుత్వము మరి ఈ చర్యలు ఒక స్థాయిలో జరిపి జరిగి దీన్ని చాలా సీరియస్గా ఇంకా తీసుకోవాలి. పాకిస్తాన్ కానివ్వండి, మన చుట్టుపక్కల దేశాలు మనకును ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రతి చర్యను కూడా సమయస్ఫూర్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాము. మళ్ళీ అదే ఆలోచనతోనే మేమున్నాం. ఇది ఈరోజు ఉదయం పూట జరిగినటువంటి సంఘటన కాబట్టి దానిపైన క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మన తెలంగాణ